కాలేజీ నుంచి అంటే కట్ట రోడ్డు మొట్లముండి నాగేశ్వరరావు అదే హాస్పిటల్ రోడ్డు అదే అన్న. ఇప్పుడు ఎటు వెళ్ళింది వ్యాను? ప్రేమల పరలోకపు తండ్రి, శివము గల దేవాన్ని స్తోత్రము తెలుస్తున్నాం, స్వామి కోరుతున్నాం. ప్రేమ నుంచి నడిపించండి, సరిగొచ్చండి ప్రభు. మా తండ్రి ధ్యానంతో వస్తున్న వారందరినీ, వెనకాల వస్తున్న వారందరినీ మా ప్రభు నుంచి నడిపించండి. మీరు ప్రోక్షణ కోరుకుంటూ శత్రుకార్యాలను బంధిస్తూ యేసుక్రీస్తు వారి పేరుకు వేడుచున్నాము తండ్రి. చెప్పండి. ముందుకు పోనీ సెలవిస్తా ఉన్నారు. బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని సెలవిస్తున్నది. ఆ జ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్లుగా ఉండను గాని ఇప్పుడైతే అంతడును మారు మనసు పొందవాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ పొందుడని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధ వేద గ్రంథం బైబుల్ సెలవిస్తా ఉన్నది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని పరిశుద్ధ వేద గ్రంథం బైబుల్ సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పొందెదరు. జిందా ఖుదావన్ ప్రవేశ మసీకి హల్లెలూయా.
ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నా. మా ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రేమతో యేసు పిలుచున్నాడు రండి అని మేము పాట పాడుకుంటూ వచ్చిన కారణం ఏంటంటే, ఈ ప్రేమ గల దేవుని మీకు పరిచయం చేయాలని, ఈ ప్రేమ గల దేవుని నమ్ముకున్నట్టు వలన మాకు కలిగిన సంతోషము, శాంతి, నెమ్మది, పాప క్షమాపణ మీకు కూడా కలగవలనని ఆశతో ఈ రీతిగా మేము పాట పాడుకుంటూ మీ మధ్యకి వచ్చి ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈయన ప్రేమగల దేవుడు, ఈయన ప్రేమగల రక్షకుడు. ఏంటయ్యా ఈయనలో ఉన్న మాధుర్యము, ప్రత్యేకత అంటే, ప్రియులారా, ఈ దేవుడు అన్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించిన వాడనని. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని. ప్రతి జాతిని ప్రేమించిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రతి మతాన్ని సంబంధించిన ప్రజలను ప్రేమించిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రతి ఒక్క ప్రాంతీయ ప్రజలను ప్రేమించిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. చిన్నలను మొదలుకొని పెద్దల వరకు ప్రేమించిన ఏకైక దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. అన్ని జాతులు, కులాలు, మతాల వారిని ప్రేమించిన ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రియమైన వారులారా, సకల లోకమును ప్రేమించిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఏం చేశాడయ్యా ఈయన ప్రేమించి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ప్రియులారా, మానవులందరినీ ప్రేమించి మనుషులందరి రక్షణ కొరకాయ రక్షకుడుగా ఆయన ఈ లోకములో జన్మించాడండి. ప్రియమైన వారులారా, ఆయన రక్షించుటకు మనము నశించుట ఆయనకి ఇష్టము లేక, లోకములో పాపములో శాంతి సమాధానము లేక, సంతోషము లేక, పాపములో నశించిపోతున్న మనలను రక్షించటానికి వచ్చిన ప్రేమామయుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఏ రీతిగా రక్షిస్తాడయ్యా అంటే, ప్రియమైన వారులారా, పాపములో జీవిస్తున్న మనలను రక్షించుట కొరకై ఆయన పరిశుద్ధుడైన దేవుడుగా ఈ లోకములో జన్మించాడు. ప్రియమైన వారులారా, ఆయన జీవించిన జీవిత దినములన్నీ ప్రియులారా ఎంతో పరిశుద్ధముగా ఆయన జీవించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నోటి మాటలోనైనను పాపము చేయలేదు. ఆయనలో ఏ తప్పు, ఏ పాపము కనుగొనలేకపోయారు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రియమైన వారులారా లోకానికి ప్రశ్నించిన ఏకైక పుణ్యపురుషుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రియమైన వారులారా, అంతేకాదు ఆయన సకల మానవాళిని ప్రేమించిన దేవుడై ఆయన తన ప్రాణమును సిలువలో ప్రాణముగా పెట్టాడు. ఆయన పరిశుద్ధమైన రక్తమును మనందరి పాప దోషములను నివృత్తి చేయటి కొరకై దారుగా కార్చాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయనని. అయితే ఏం చేయాలయ్యా అని మీరు అనుకోవచ్చు. యేసయ్య పాపిని, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను ప్రేమించి లోకానికి వచ్చావంట, విశ్వసిస్తున్నారు, నా హృదయంలోనికి రా, నా పాపములు క్షమించు అని నీవు 2 మాటలు చెప్పగలిగితే, ప్రేమామయుడైన దేవుడు నీవు ఎటువంటి ఘోర పాపివైనా నిన్ను క్షమించి తన బిడ్డగా అంగీకరిస్తాడు. ఇదే గొప్ప రక్షణ సువార్తమానం. నువ్వు అంగీకరించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ధన్యుడు అవుతావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారి గొప్ప రక్షణ పొందుతారు. ఇంకా మీరు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని ఆశ ఉంటే, ఇక్కడే మరి ఐతానగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా మెరాకా ప్రార్థన మందిరం ఉంది. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ అందరికీ ప్రవేశం ఉంది. రండి, దేవుని వాక్యం విని ఆత్మరక్షణ పొందమని, మేలైనది సత్యమును గ్రహించి మేలైనది చేపట్టమని ప్రభునామమున మీకు మనవి చేస్తున్నాం. మేము ఈ స్థలం విడిచి వెళుతున్నాం. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ స్తోత్రాలు. అల్పముగా ఈ స్థలమందు చెప్పబడిన మాటలు విన్న బిడ్డల హృదయాల్లో నీకటి ఫలింపచేయండి. మీ ప్రేమను గుర్తెరిగి మీ వద్దకు వచ్చి మీరిచ్చే రక్షణ పొందుకున్నట్లు సహాయం చేయండి. ప్రభా, ముందుకు వెళుతున్నా మార్గం సరళం చేసి నడిపించడానికి
యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావన్ ప్రభు యేసు మసీకి జై. పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి జై. ముక్తినిచ్చే యేసు క్రీస్తు వారికి జై. శాంతి ప్రదాత యేసు క్రీస్తు వారికి జై. మోక్ష ప్రదాత యేసు క్రీస్తు వారికి జై. పాపిని ప్రేమించే యేసు క్రీస్తు వారికి జై. నిత్య జీవం ఇచ్చే యేసు క్రీస్తు వారికి జై. పరలోకం ఇచ్చే యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. సోదరా సోదరి రమ్ము, నీ జీవితము మారిపోదు. సోదరా సోదరి రమ్ము, నీ జీవితం మారిపోదు. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. లోకములో ఎవరు ఇవ్వనిది, ఈ లోకములో ఎవ్వరనిది. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది. శాంతి నెమ్మది సమాధానము, సంతోషానందము యేసు మాత్రమే ఇచ్చు. యేసుని యొద్దనే దొరుకును. యేసు మాత్రమే ఇచ్చు. యేసుని యొద్దనే దొరుకును. యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచు యేసు ప్రభు. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభు. ఎలాంటి వ్యాధులనైనా పరలోకమిచ్చే యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు వారికి, మోక్ష ప్రదాత యేసుక్రీస్తు వారికి, రాజుల రాజు యేసుక్రీస్తు వారికి, ప్రభువుల ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా. కష్టం ప్రాంతంలో తీసుకొచ్చారు. ప్రభావం స్వీకరించడంలో మాకందరికి సహాయించు. ఆ తండ్రి ఆ జ్వరాన్ని క్షమించి రక్షణకరమైన మాటలు అనుగ్రహించి సహాయించు. వందనాలు స్తోత్రములు
వెనకెళ్ళండి. సువార్తలు కూడా తీసుకుని అందరికి ఇచ్చేయండి. అంటే ఆకాశము క్రింద మానవులను వేరునమూర్తినిగు. ఆకాశము క్రింద మానవులను వేరునమూర్తినిగు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సార్వజనమున. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సార్వజనమున. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की, पापुల రక్షకుడు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రేమగల పుణ్యనామములు మీ అందరికీ ఉదయకాల సమయం శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా మేమందరం ఇలాగూ పాటలు పాడుకుంటూ మీ దగ్గరికి వచ్చామంటే కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి సువర్తమానం తెలియచేయాలని మేము మధ్యకి వచ్చాం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నిష్కలంషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అయితే దేవుని వాక్యాలను సెలవిస్తా ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. ప్రతి ఒక్కరూ పాపం చేశారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పాపం నుంచి విడిపించుకోవటానికి ఏ మానవుడు కూడా తన పాపం నుండి తను విడిపించుకోలేడు. పాపి అయిన మానవుడు తన పాపం నుంచి విడిపించుకోవటానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. పుణ్యకార్యాలు చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, వస్త్రదానం, గోదానం, అన్నదానం చేస్తున్నాడు. కనుక తీర్థయాత్రలు కూడా చేస్తున్నారు. కనుక ఏ మనిషి కూడా దేని ద్వారా కూడా తన పాపం నుండి తన విడుదల పొందలేడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఈ పాపం నుంచి నువ్వు విడిపించుకోవాలంటే పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే నిన్ను పాపం నుంచి విడిపించగలడు. కనుక ఎవరు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళగలరంటే పాపి అయిన మానవుడు వెళ్ళలేడు. కనుక దేవునికి మరి మానవుడికి పెద్ద అగాధం ఉందండి. ఈ అగాధం దాటుకుని వెళ్ళాలంటే మరి ఎవరు కూడా వెళ్ళలేరు. అందుకని దేవుడు లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న తన ప్రజలను ప్రేమించి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈ రీతిగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపించారు. ఆయన కలువరి శిలువ రక్తం ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా ప్రాయశ్చిత్తము, పాప క్షమాపణ దొరుకుతుంది. అయ్యా అమ్మా, నువ్వు పాపంలోనే ఉండి చనిపోతే నిత్య నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది. కనుక ఈ పాపం నుంచి నువ్వు విడిపించుకోవాలంటే నువ్వు ఉన్న చోటనే యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించన్నావంటే సూక్ష్మంలో మోక్షం వెళ్ళిపోతావు. యేసు ప్రభు ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు.
అయ్యా అమ్మా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న నీవు నాకు కాదులే మాకు కాదులే అనుకోవద్దు. కనుక మరణానికి మర్యాద లేదు, ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కనుక ఈ భూమి మీద ఉండగానే, నీ గొంతులో ఊపిరి ఉండగానే యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ మేలు పొందెదరు. ఇంకను మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి అనేకమైన ఆత్మ విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తే ఐతానగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా మెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు పరిశుద్ధులు ఉంటారు. అనేకమైన ఆత్మీయ విషయాలు మీకు తెలియజేసి మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళబోయే ముందు మీ కొరకు మేము ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తున్నాం. మీరున్న చోటనే తల వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, ఘనమైన మా ప్రభువా, పుట్టబడిన వాక్యాన్ని నీరు కట్టి పలింపజేయండి. ఆయన రావాల్సిన కూడా మీరు తీసుకురామని ప్రార్థిస్తూ, ప్రభువా మాకు ముందు వెనక మీరుండి మహిం పొందమని, మీరు మాలో ఉండి కూడా మహిం పొందమని మిగతా అన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. Amen.
లేదు పైనున్న చెప్పండి జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ప్రత్యేకించి రక్షణ స్వార్థ మధ్యకు తీసుకొని వచ్చినాం. ఉద్దేశం ఏమంటే ఎవరు కూడా నశించి నరకానికి పోవుట దేవునికి ఇష్టం లేక తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. కనుక ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఈ నామంలోనే రక్షణ కలదు అని ప్రకటిస్తూ వచ్చినాం. భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో మంది ఎన్నో విధాల వ్యక్తులు ఉన్నారు, దేవుళ్ళు అనబడి వారు ఉన్నారు. ఎవరి వల్ల కూడా రక్షణ లేదండి. రక్షణ ఎవరికి అవసరం అంటే అపాయంలో ప్రమాదంలో ఉన్న వారికి రక్షణ అవసరం. నశించి నిత్య నరకానికి పోతున్న ఆత్మల రక్షణ కొరకై మరి యేసుక్రీస్తు ప్రభుగా దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చినాడు. అందరి వల్ల మనకు ఎన్నో మేలు జరగవచ్చు, మనకు మేలు జరిగిన వారిని మనము పూజిస్తూ ఉంటారు. అయితే ఆత్మరక్షణ మాత్రం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తునికి పంపించుట, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం అనుభవించాడు. నిత్యము మానవుడు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము, ఆయనతోనే ఉండాలని ఆయన యొక్క ఉద్దేశము. ఈ లోకంలో 70-80 సంవత్సరాలు బ్రతికినప్పటికి కూడా అది ఆయాసకరమే. 100 సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా ఈ లోకాన్ని విడవలసి ఉంది. బైబిల్ గ్రంథం మనుషుల గురించి చెప్తా ఉంది. మొన్నైనా ఈ శరీరము వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన ఆయన అతకు చేరునని. ఆత్మకు మరణం లేదండి. ఆత్మకు మరణం ఉంది అంటే అది నరకంలోనే యుగాయుగాలు నశించి అక్కడ యుగాయుగాలు నరకములు అగ్నిగుండంలో యాతన పట్టడమే మరణము. అది రెండవ మరణం. ఇది మానవులందరికీ కూడా ఇది సంప్రాప్తమైంది. పాపం చేయడం ద్వారా సంప్రాప్తమైంది. ఏమిటి పాపం అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు ఇంకా మనుషుడు పాపం చేస్తూ అనేక విషయాల్లో తప్పిపోతూ ఉన్నాడు. మనుషుని యొక్క హృదయము భయంకరమైన ఘోరమైన వ్యాధి కలని బైబిల్ సెలవిస్తూ ఉంది. మానవుని యొక్క హృదయం గురించి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది అని చెప్తా ఉన్నారు. మనిషి హృదయంలో నుంచి వచ్చేటువంటి చెడు, అపవిత్రత, పాపము, ఆలోచనలు, తలంపులు, ఊహలు అన్నీ కూడా కేవలం చెడ్డవై ఉన్నాయి. ఇన్ని హృదయంలో పెట్టుకుని ఈ లోకాన్ని విడిచిపెడితే, ప్రాణం విడిస్తే నిత్య నరకానికి ఆహుతి అవుతారు. కనుకనే అది ఇష్టం లేకే దేవుడు మరి తన రూపాన్ని మార్చుకొని మానవ శరీరవారుగా యేసుక్రీస్తు ప్రభువుగా లోక రక్షకుడుగా, పాప రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. పీడా సమాధానం పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణించినట్లయితే పాపంలో జీవితంలో నిత్య నరకంలో అగ్నిగుండమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ నిత్య నరకాన్ని అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు నామంలోనే రక్షణ, ఆయన ద్వారానే నిత్య జీవము, ఆయన ద్వారానే పరలోక రాజ్యము, ఆయన ద్వారానే స్వర్గలోక ప్రాప్తి. ఎందుకంటే మానవులందరి కొరకు ఆయన బలి అయిపోయినాడు. మానవులందరి కొరకు ఆయన బలి అయిపోయినాడండి. రక్తం చిందించకుండా పాపము పరిహరించబడదు. అది ఏ రక్తమై ఉండాలి? పరమాత్ముడిపై ఉండాలి. పరమాత్ముడు శరీరాన్ని దాల్చుకొని ఆ శరీరాన్ని నలగొట్టుకొని రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి 3వ దినాలు లేచినాడండి. గొప్ప దేవుడు. ఈ సత్యాన్ని మీరు అంగీకరించినట్లయితే యేసు ప్రభువా నేను పాపని, నా పాపను క్షమించమని అడిగినట్లయితే పాపాలు క్షమిస్తాడు. బైబిల్ గ్రంథంలో మాట రాయబడింది, మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడిని రాయబడింది. కనుక క్రీడా సహోదరి, ఒక మానవుడు పాపి అయిన మానవుడు నీతిమంతుడిగా పరిశుద్ధిగా తీర్చబడాలంటే యేసుక్రీస్తు నామం మాత్రమే మరియు దానికి నడిపినటువంటి నామం. కానీ ఎన్నో నామాలు ఉన్నప్పుడు కూడా మానవుని యొక్క ఆత్మ రక్షణ పొంది పరలోక రాజ్యంలో ఉండాలంటే యేసుక్రీస్తు నామమే శరణం. కనుక ప్రియులారా, మేమందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన సాక్షులుగా ఈ భూమి ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నాం. మతం కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. నిత్యరాజ్యము, పరలోక రాజ్యం ఇచ్చేది ఏ మార్గము తెలుసుకొని దానిలో నడవాలని మా ఆశ. కనుక మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందగలరు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మా అడ్రస్ ఇక్కడే మరి ఐతనగర్లో విరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారము వార కార్యక్రమాలు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి.
ఎంతోమంది వచ్చి దేవుని తెలుసుకొని ఆరాధించి ఆత్మీయమైన మేలు పొందుతూ ఉన్నారు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, ఏ భేదం లేదు, అందరూ రావచ్చండి. అక్కడ దైవ సేవకులు ఉంటారు. ఇంకా మీకు కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే అక్కడ దైవ సేవకులు ఉంటారు. ఆయన కలుసుకోండి, ఇంకా తక్కువగా వివరాలు అందిస్తారు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఎక్కడున్నా సరే తనలు వంచి మాతో ఏకీభవించండి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రసిద్ధమైన దేవ, ప్రేమ గల మా యేసు ప్రభువా, మీ ప్రసిద్ధమైన నామములో ఇంతవరకు మీ దాంట్లో ద్వారా రాత్రి తీసుకురాకుండా వాసుల పొందనాలు దేవ. మరి మా ఉద్యోగాల్లో కూడా ఎంతో మంది రక్షణలో కూర్చున్నారు. అటు వారికి రక్షణ సువార్త మీ దాసుల ద్వారా అనుగ్రహించినందుకు వందనాలు. ఎవరైతే ఉన్నారో ఆ రకాల్లో రక్షణ కార్యం కలిగించి बोर्ड बोर्ड నాకు తగాద పడింది రాత్రి అప్డేట్ ఆకాశమందునా మనసు మారి నూతనమగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతనమగును. వేదమేమి వేదము వారికిని, వేదమేమి వేదము వారికిని, నాదుని స్మరించి స్తరింప, నాదుని స్మరించి తరింప. ఆకాశమందునా ఇందున్న భూలోకమందునా పైనున్న ఆకాశమందునా ఇందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా లేదు. మా ప్రియమైన జనాన్ని పట్టణ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుని యొక్క మంచి వార్తను మీ మధ్యకు ప్రకటించుకుంటూ వచ్చినాం. ఎందుకంటే ఉదయం లేవగానే అనేకమైన వార్తలు మానవులు వింటూ ఉంటున్నారు. వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా, ఆయా సెల్ ఫోన్ ద్వారా అనేకమైన వార్తలు వింటున్నారు. కానీ మంచి వార్త, మానవునికి ప్రయోజనకరమైన వార్త ఏంటంటే వాక్యం ఏం తెలుస్తుందంటే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక నా మాట విని అంటే మానవుడు
మాట వినకపోవటాన్ని బట్టి లోకములోనికి ఈ విధంగా మరి పాపము ప్రవేశించింది. అంటే మాట అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మాట వినకపోవటాన్ని బట్టి ఈరోజు సర్వలోకానికి పాపము శాపముగా పరిగణించింది. ఆ పాప శాపం నుంచి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి మానవుని కుమారునిగా, మనిషి కుమారునిగా పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకములోనికి వచ్చినాడు. పిల్లరా, ఆ మాట విని ఆ వచ్చిన ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మరణములో నుండి జీవములోనికి దాడతాడు. ఎందుకంటే ఆయన మాట మంచి మాట, దయగలిగిన మాట, ఆయన మాట అధికారం కలిగిన మాట. ఆ మాట వింటే, ఎందుకంటే మాట విన్న శ్రేష్టము. ఏ మాట వినాలి? మానవునికి ప్రయోజనకరమైన మాట వినాలి. ఏ ప్రయోజనం అంటే పిల్లరా, ఈ లోకంలో కలిగే ప్రయోజనము కాదు. ఈ లోకం విడిచిన తర్వాత మనము ఎక్కడి నుండి వచ్చామో మళ్ళా అక్కడికి తిరిగి వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళటానికి ఏం కావాలా, ఎలా ఉండాలనేటువంటి తెలుసుకునే మాట. ఆ మాట వించే మరణములో నుండి జీవంలోనికి నువ్వు దాడుతావు. మానవులు ఈ లోకములో అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగిస్తూ ఉంచారు. ఎందుకంటే ముక్తి చేరాలని. ఆ ముక్తి చేరడానికి ఈ భౌతికమైన ప్రయత్నాలు చాలు. ఏ ప్రయత్నం కావాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలా. పాపని పరలోకం చేసేటువంటి ప్రభువైన యేసు మాట వినాల. ఆయన మాట వింటేనే వారు మరి యొక్క మానవు నుండి జీవులోనికి దాడుతారు, నిత్య జీవనంలో ఉంటారు, యుగాయుగాలు ఉంటారు. ఈ లోకములో కొంతకాలమే. ఎందుకంటే మీ జీవం ఏర్పాటుది, అది కొంతసేపు. ఆవిడంతరం మామే ఆవిడ వంటిగా ఉంది దేవుని వాక్యము. దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది. కనుక ఈ మాట వింటే ఈ లోకమునందు నశించిపోతుందని తెలుసుకొని, నశించినది, గతించినది, యుగాయుగాలు ఉండేది, జీవము కలిగింది, లయం కాని ఆ రాజ్యములో, ఆ పరలోకంలో చేరడానికి కావలసిన మాటని వింటా. ఆ మాటను ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చినాం. కనుక పిల్లరా, మా ప్రాంత ప్రజలారా, మీరు ఇది మాది కాదు అనేటువంటి ఆలోచన కాకుండా అందరిది యేసుక్రీస్తు ప్రభువు అందరికీ కొరకు వచ్చినాడు. అందరి కొరకు ప్రాణం పెట్టినాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు ఆ పరలోకము సిద్ధపరుస్తున్నాడు. అక్కడ వీళ్ళు సిద్ధపరుస్తున్నాడు. నిజంగా ఆయన ఈ లోకంలో అంగీకరిస్తే ఆ ఇంటిలో నువ్వు ఉంచావు. అంగీకరించకపోతే అక్కడ స్థలం ఉండదు. అట్టి వారికి వేదనకరమైన స్థలము, నరకము, అగ్ని ఆరు పురుగు చావు, రెండవ మరణము. ఆ రెండవ మరణమును తప్పించడానికి, నిత్య జీవంలో ప్రవేశించడానికి ఈ లోకంలోనికి ప్రభు వచ్చినాడు. ఆయన చేయవలసిన కార్యం జరిగించినాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి తండ్రి కుడిపాస్తున్నాడు. ఇది నువ్వు నమ్మితే, ఆయన నోటితో ఒప్పుకుంటే, హృదయం అందు విశ్వసిస్తే నువ్వు పరలోకం అంటే రక్షించబడి పరలోకానికి హక్కుదాడుగా చేయబడతావు. ఇదే మంచి మాట, ఇదే దయగలిగిన మాట, ప్రభు ప్రేమ కలిగిన మాట. ఇది ధరా ఇంకా ఎక్కువగా చెప్పడానికి మాకు సమయం లేదు కనుక మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకొని కోరితే మనకు సమీపంలోనే తెనాలి ఐతానగర్ ప్రాంతంలో SBI ఎదురు పెరాగా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దేవుని సేవకులు కుటుంబం ఉంటున్నారు, బాధ్యులు ఉన్నారు. మీ యొక్క సూచన సలహాలకి అంటే దేవుణ్ణి తెలుసుకోవడం కొరకు వారు మీకు వివరిస్తారు. ప్రభువుని అంగీకరించవచ్చు. మా ప్రియులు మీకు కరపత్రికలు అందిస్తున్నారు, అక్కడ అడ్రస్ ఉంటుంది, ఫోన్ ద్వారా అయినా సంప్రదించవచ్చు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షించబడి ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళక ముందు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మావులు దేవా, దయగల మా తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామముకై స్తోత్రాలు అభినందించున్నాం. మీ మాట వినటం మెచ్చి నిత్య జీవం, మరణం నుంచి దాటించబడిన అనుభవం, నిత్య రాజ్యం,
పరలోక స్వాస్థ్యమును పొందగలరని తెలియజేసిన మాటలను ఫలింపచేయండి. విన్న వారిని కార్యం జరిగించమని, ముందు పెంచుండగా సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి. యేసుక్రీస్తు వారికి పాపుల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. యేసు ప్రభువు లోక రక్షకుడు, యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు. పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు. పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము పాపా నరునిగా భూమికి అరుదైంచే. లోక సృష్టికర్త పాపము పాపా నరునిగా భూమికి అరుదైంచే. పాపిని రక్షింప సిలువలో మరణించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు. జీవాధిపతి యేసుడే, వేరెవ్వరు లేరు. జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు. పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు. పాపులైన మనలా రక్షింప. కుంటికి చూపునిచ్చి కుంటి వారి చక్కగా నాడువా చేసెను. కుంటికి చూపునిచ్చి కుంటి వారి చక్కగా నాడువా చేసెను. మోగవారిని మాట్లాడగా చేసెను. మోగవారిని మాట్లాడగా చేసెను. చెవిటి వారి చెవుల వినగేసెను. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే. యేసు ప్రభువు లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు. పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు. పాపులైన మనలా రక్షింప. చెప్పండి, జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా.